రష్యాలో నివసించే ఒక చిన్న పిల్లవాడు తన గత జన్మలో మార్స్పై నివసించేవాడినని చెప్పాడు. అతను భూమి గురించి అనేక విషయాలు, భవిష్యవాణిలు కూడా చెప్పాడు. అవి నిజమైతే చాలా భయంకరంగా ఉండొచ్చు. సాధారణంగా పిల్లలు 5 నెలల వయసు వరకు తలను సరిగా నిలపడంలో ఇబ్బంది పడతారు. కానీ ఈ బోరిస్ అనే చిన్నారి కేవలం 2 వారాల వయసులోనే తన తలను నిలబెట్టగలిగాడు. ఈ పిల్లవాడి ప్రవర్తనలో చాలా విచిత్రమైన విషయాలు కూడా కనిపించాయి. అతని తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయేటంత. అతని ప్రవర్తన చూసిన వాళ్ళందరూ అతను సాధారణ పిల్లాడు కాదని అనుకున్నారు. అతను తన చుట్టూ ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేలా అతను ప్రతిదీ త్వరగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ అద్భుతమైన చిన్నారి 1996లో జన్మించాడు. కేవలం కొన్ని వారాల్లోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అతను 18 నెలల వయసులోనే 2-3 భాషలను చదవడం, రాయడం ఎలా చెయ్యాలో అర్థం చేసుకున్నాడు. ఇలాంటి నైపుణ్యాలు సాధారణ పిల్లలకు సాధ్యం కాదు. బోరిస్ అనే ఈ పిల్లాడు కేవలం 2 ఏళ్ల వయసులోనే కిండర్ గార్డెన్కు వెళ్లడం మొదలుపెట్టాడు. అతని ఉపాధ్యాయులు అతని ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. అతను ఇతర పిల్లల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఇది చూసిన వాళ్ళందరూ అతను అసాధారణమైన తెలివితేటలు కలిగిన వాడని చాలా పొగిడేవారు. అయితే కేవలం 2 ఏళ్ల వయసులోనే అతను గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబం గురించి గొప్ప విషయాలు చెప్పేవాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత పరిశోధకులు అతనిపై కొన్ని పరీక్షలు కూడా నిర్వహించారు. అతని తెలివితేటలను గమనించిన తర్వాత అతన్ని జీనియస్ అని అభివర్ణించారు. అతని అంతరిక్ష జ్ఞానం రోజురోజుకు వెలుగులోకొస్తోంది. అతను పెరిగే కొద్దీ అతని మెమొరీ ఎక్స్పెండ్ అవుతోంది. 7 ఏళ్ల వయసు వచ్చేసరికి అతని తెలివితేటలు ఆకాశాన్ని దాటేశాయి. ఒకరోజు ఆ పిల్లాడు చెప్పిన ఒక విషయం తన పుట్టిన ప్రదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల్ని కూడా అబ్బురపరిచింది. చిన్న వయసులోనే అతను తన కుటుంబంతో కలిసి క్యాంపింగ్కు వెళ్ళాడు. అక్కడే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు అతను తన తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పాడు. తన కళ్ళు మూసుకుని నోటిని తెరవమని తన తల్లిదండ్రులను కోరాడు. కానీ వాళ్ళు అతని మాటలు పెద్దగా పట్టించుకోలేదు. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇది చూసిన అతనికి కోపం వచ్చింది. అతను వాళ్ళని నమ్మించి తన నిజమైన కథ చెప్పాలి అనుకున్నాడు. అందరూ బోరిస్ చెప్పిన విషయాలను వినేందుకు సిద్ధంగా ఉన్నారు. అతను తన మాటలను ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. తన కొడుకు చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయారు. అతను గంభీరంగా అందరికీ తన గత జీవితం గురించి వివరించసాగాడు. తనకు తెలుసని చెప్పిన విషయాలు ఇంటర్నెట్లో ప్రచారమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అతని మాటలకు ఆశ్చర్యపోయారు. అతను గత జన్మలో మార్స్పై ఎక్కడ జీవించాడు, అక్కడ జీవం ఎలా ఉండేదో వివరంగా చెప్పాడు. అతని మాటలు ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేశాయి. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తనలాంటి మరికొంతమంది పిల్లలు కూడా భూమిపై పునర్జన్మ పొందారని, అతను ఒక్కడే కాదు మరికొంతమంది పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ప్రపంచం అవాక్కయింది. మీకు ఇది ఇప్పటికీ నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ ఈ కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. అతని అద్భుతమైన జ్ఞానం గురించి ఇంకా వివరంగా చెప్తాను. అతను భూమి గురించి, సౌరమండలం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. శాస్త్రవేత్తలు కూడా అతని మాటలను పూర్తిగా తిరస్కరించలేదు. ఒక చిన్నారి ఇలా అంతరిక్షం గురించి చెప్పగలుగుతాడా? అంతేకాదు, తాను ఏ పాఠశాలలో కూడా ఏమీ నేర్చుకోలేదు. మరి ఇది అద్భుతం కాదంటారా? అతను చెప్పిన ఓ రహస్యమైన విషయం ఏంటి అంటే మార్స్పై నివసించే ప్రజలు 35 సంవత్సరాల వయసుకొచ్చాక వాళ్లలో వయసు పెరగడం ఆగిపోతుంది. ఇది ఎలా సాధ్యం? అతడికి ఇది ఎలా తెలుసు? ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ ప్రశ్నలను అడిగారు. అతను ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంది. బోరిస్ తెలిపిన మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మార్స్పై ఉన్న ప్రజలు ఆక్సిజన్ కాదు, కార్బన్ డైఆక్సైడ్తో జీవిస్తారట. భూమి మీద ప్రజలు ఆక్సిజన్తో జీవిస్తే మార్స్ నివాసితులు మాత్రం దానికి భిన్నం. అతను తన మునుపటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ తనకు 14 లేదా 15 సంవత్సరాల వయసులో మార్స్పై ఒక యుద్ధం ప్రారంభమైందని గుర్తు చేశాడు. ఈ యుద్ధంలో అతను కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించానని తెలిపాడు. బోరిస్ తెలిపిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మార్స్లో ఉన్న అధికారులు అతనికి ఒక ప్రత్యేకమైన ఎగిరే ఆయుధాన్ని ఇచ్చారని, దీని సహాయంతో అతను శత్రువుల స్థావరాలపై దాడి చేయగలిగేవాడని చెప్పాడు. అంతేకాకుండా తనతో కలిసి యుద్ధంలో పాల్గొన్న స్నేహితుల గురించి కూడా చాలా మందితో పంచుకున్నాడు. అతను చెప్పినట్లుగా తన గత జీవితంలో అనేకసార్లు ఓ ప్రదేశమైన గుండ్రని ఆకారపు యంత్రాన్ని ఉపయోగించి అంతరిక్ష ప్రయాణం చేసేవాడట. ఆ యంత్రం అతన్ని కేవలం మార్స్పైనే కాకుండా భూమికి దగ్గరగా కూడా తీసుకువెళ్లేదట. అతను చెప్పిన దాని ప్రకారం మార్స్ నివాసితులను మార్షల్స్ అని పిలుస్తారని, వాళ్లు అత్యాధునికంగా రూపొందించిన అంతరిక్ష నౌకలు చాలా స్పీడ్గా, చాలా అప్డేటెడ్గా ఉంటాయని తెలిసింది. ఈ అధునాతన సాంకేతికత వాళ్ళని కేవలం విశ్వంలోనే కాకుండా టైం ట్రావెల్ కూడా చేయగలిగే స్థాయికి తీసుకువెళ్లేది. అయితే ఈ సాంకేతికత కారణంగా మార్స్లో ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. చివరికి ఆ విభేదాలు ఒక పెద్ద న్యూక్లియర్ యుద్ధానికి దారితీశాయి. ప్రపంచంపై అధికారం కోసం పోరాడే, యుద్ధాలను ప్రేరేపించే కొన్ని శక్తులు భూమి యొక్క పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని చెప్పాడు. న్యూక్లియర్ యుద్ధానికి అవకాశం ఉంటే
కొన్ని శక్తుల గురించి కూడా మాట్లాడాడు. ఇది కాకుండా ఆలోచించాల్సిన విషయం, మార్స్ లాగా భూమికి కూడా పూర్తిగా నాశనం చేయకముందే మనం ఈ హెచ్చరికలను గమనించాలా, ఇవన్నీ నిజమేనా కాదా అనేది మనం నిశితంగా పరిశీలించాలి. బోరిస్ చెప్పిన విషయాలను పూర్తిగా ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. 2017లో అతను ఈ విషయాలను మరొకసారి వెల్లడించగా అప్పటికే దశాబ్ద కాలం దాటినా అతని కథ ఇంకా చర్చనీయాంశంగానే మారింది. 2017లో శాస్త్రవేత్తలు గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలో అన్వేషణ మొదలుపెట్టారు. బోరిస్ చెప్పినట్టుగా ఆ పిరమిడ్లో కొన్ని గొప్ప రహస్యాలు దాగి ఉండొచ్చనే అనుమానం వాళ్లలో కలిగింది. వాళ్ళు పిరమిడ్ చుట్టూ తవ్వకాలను ప్రారంభించగా శాస్త్రవేత్తలు ఒక రహస్య మార్గాన్ని కనుగొన్నారు. ఇది పిరమిడ్ అంతర్భాగంలోకి తీసుకువెళ్లే దారిగా ఉంది. చాలా కాలం పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు చివరకు ఆ రహస్య మార్గాన్ని తెరిచారు. పిరమిడ్ లోపల ప్రవేశించినప్పుడు అక్కడ కనిపించిన విషయాలు బోరిస్ చెప్పిన విషయాలతో సమానంగా ఉండడం వాళ్లకు కళ్ళు బయలు కమ్మేలా చేసింది. ఇలా రకరకాల విశేషాలు చెప్తూ క్రమంగా బోరిస్ వయసు పెరిగే కొద్దీ అతని కథపై ప్రజల అభిప్రాయం 2 విభాగాలుగా విడిపోయింది. కొంతమంది అతని మాటలు నమ్ముతూ ఉండగా మరికొంతమంది అవన్నీ ఊహాగానాలే అన్నట్టు కొట్టిపడేశారు. బోరిస్ చెప్పిన విషయాలు నిజమేనా, అతన్ని నిజంగా మార్స్కు తీసుకువెళ్లినప్పుడు మాత్రమే మనకు పూర్తిగా అర్థమవుతుందేమో. కానీ అతను చెప్పిన ప్రతిదీ ఒక ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మనలో చాలా మందికి ఇప్పటికీ మార్స్ పై వెళ్లాలనే కోరిక ఉంది. బహుశా బోరిస్ కూడా అదే కోరికను కలిగి ఉండొచ్చు. కానీ ఇది కేవలం ఒక కథనా లేదా టైం ట్రావెల్ నిజంగా సాధ్యమవుతుందా?